ఫ్రెండ్స్. ఈ వీడియోలో నేనైతే మంచి బీట్ అయితే తీసుకొని చేశాను. అలాగే వీడియో కూడా చాలా బాగా వచ్చింది. ముందుగా మనమైతే డెమో చూద్దాం. ఫ్రెండ్స్, కింద డిస్క్రిప్షన్‌లో నేనైతే బీట్ మార్క్ లింక్ అయితే ఇచ్చాను. ఫస్ట్ మీరైతే దాన్నైతే ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. ఎక్స్‌పోర్ట్ చేసుకున్నాక ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ ఇక్కడ ఏంటంటే నేనైతే అన్ని ఎలైట్ మోషన్ ఫాంట్సే వాడాను. ఇక్కడ ఇక్కడ మనమైతే 4 ఫోటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ 3 ఫోటోస్ యాడ్ చేసుకోవాలి. లాస్ట్‌కి మనం ర్యాండమ్‌గా యాడ్ చేసుకోవడమే ఫోటోస్. ఫస్ట్ 4 ఫోటోస్ ఎలా యాడ్ చేసుకోవాలంటే ఒక ఎగ్జాంపుల్ అయితే చూపెడతాను మీకు. మీరు ఎలాగంటే ఫోటోస్ అన్నీ ఈ రేషియోలో ఉంచుకోండి. ఏంటంటే 9:4 రేషియోలో అయితే ఉంచుకోండి. అన్ని ఫోటోస్ చూడండి. ఇలాగే ఇదే సైజులో అయితే మెయింటైన్ చేయండి. యాడ్ చేసుకోవాలంటే. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ అయితే చూపెడతా. ఇక్కడ ఫోటో ఉంది గదా! దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ లెఫ్ట్ సైడ్ ఉంది గదా ఆప్షన్. దీన్ని క్లిక్ చేసి ఇక్కడ ఈ ఆప్షన్ ఉంది గదా! దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఏ ఫోటో యాడ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ఫోటోనైతే యాడ్ చేయండి. కాకపోతే యాడ్ చేసే ముందు ఏంటిదంటే అదైతే కరెక్ట్ రేషియోలో అయితే ఉండాలి. దీన్ని ఇలా యాడ్ చేశాను. ఇప్పుడు క్లిక్ మార్క్ మీద ప్రెస్ చేశాను. చూడండి, ఫోటో వచ్చేసింది. ఇలాగే మనమైతే అన్ని ఫోటోస్ అయితే యాడ్ చేసుకోండి మీరు. ప్లస్ ఇక్కడ కూడా అంతే సేమ్ ప్రాసెస్. ఇలా ఫోటో మీద క్లిక్ చేయండి. కలర్ అండ్ ఫిల్ ఆప్షన్‌లోకి వెళ్ళి క్లిక్ చేసి మీకు కావాల్సిన ఫోటో అయితే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఏంటిదంటే ఫోటోస్ అయితే యాడ్ చేసుకుందాం మనం. ఇక్కడ మీకు కావాలంటే మీరైతే ఫోటోస్ అయితే యాడ్ చేసుకోవచ్చు. కావాలంటే చూడండి, చూపెడతాం. ఇక్కడ ఫోటో అయితే యాడ్ చేసుకోవచ్చు మీరు. ఇక్కడ నుంచి వెళ్ళి ఇటు సైడ్ ఒక ఫోటో యాడ్ చేసుకొని దానికి ఎఫెక్ట్ వేసుకోవచ్చు. నేను వీడియోలో చూపెట్టాను కదా, అలా అయితే చేసుకోవచ్చు. వీడియో అయితే లాంగ్ అవుతుంది, కొంచెం షార్ట్‌గా చెప్పేస్తా. ఇక్కడ ఎలాగంటే ఇప్పుడు మనమైతే ఫస్ట్ ఫోటోస్ అయితే యాడ్ చేసుకుందాం. ఫస్ట్ అయితే ఈ ఫోటో యాడ్ చేసుకుందాం. ఈ ఫోటో యాడ్ చేసుకొని ఫుల్ కంపోజిషన్ ఏరియా చేసుకుందాం. ఫుల్ కంపోజిషన్ ఏరియా చేసుకొని ట్రిమ్ చేసుకుందాం. నెక్స్ట్ దీన్ని అయితే ఎక్స్చేంజ్ చేసుకుందాం. ఇటు వరకు ఎక్స్చేంజ్ చేసుకొని మళ్ళీ ఫోటో అయితే యాడ్ చేసుకుందాం. ఈసారి ఏం ఫోటో అంటే ఈ ఫోటో యాడ్ చేసుకుందాం. ఫుల్ కంపోజిషన్ ఏరియా చేసుకుందాం. ఫుల్ కంపోజిషన్ ఇక్కడ రైట్ సైడ్ పైన 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి డిలీట్ అయితే అయిపోయింది. మినిట్ ఫోటో యాడ్ చేసుకుందాం. ఫోటో యాడ్ చేసుకొని పైన రైట్ సైడ్ 3 డాట్స్ ఉంటాయి. దాని మీద క్లిక్ చేసి ఫుల్ కంపోజిషన్ ఏరియా అనే ఆప్షన్ ఉంటుంది. 5th ఆప్షన్, దాని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకుందాం మనం. ఈసారి ఏం ఫోటో అంటే ఈ ఫోటో అయితే యాడ్ చేసుకుందాం. ఫుల్ కంపోజిషన్ ఏరియా చేసుకుందాం. మళ్ళీ ట్రిమ్ చేద్దాం. ఇలాగే మనమైతే అన్ని ఫోటోస్ అయితే యాడ్ చేసుకుందాం. ఈ ఫోటో యాడ్ చేసుకొని ఫుల్ కంపోజిషన్ ఏరియా చేసుకుందాం. మన ఫుల్ కంపోజిషన్ ఏరియా అనేది మ్యాండేటరీ, ప్రతి ఒక్క దానికైతే చేయాలి. ఈసారి ఈ ఫోటో యాడ్ చేసుకొని ఫుల్ కంపోజిషన్ ఏరియా అయితే చేసుకుందాం. ఫస్ట్ ట్రిమ్ చేసుకుందాం, తర్వాత మళ్ళీ లాస్ట్‌కి ఎక్స్చేంజ్ చేసుకుందాం దీన్ని. ఓకే, ఇదైతే ఇటు వరకే ఉంది. ట్రిమ్ చేసుకుందాం, ఎక్స్చేంజ్ చేసుకుందాం, అయిపోయింది. ఇప్పుడు మనమైతే వీటికైతే ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసుకోవాలి.
ఎఫెక్ట్స్ కింద డిస్క్రిప్షన్‌లో నేనైతే లింక్ అయితే ఇచ్చాను. ఫస్ట్ మీరైతే దాన్ని ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. ఇక్కడ ఒక ఎఫెక్ట్ ఉంది. ఇది మీరు మధ్యలో నేను చెప్పినా కదా ఫోటోస్ ఒకవేళ యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చని. దానికైతే యాడ్ చేసుకోవచ్చు ఇది. ఆ ఎఫెక్ట్. మీరు ఇక్కడి నుంచెల్లయితే ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసుకోండి. ఎలాగంటే ఫోటో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ ఉంటాయి. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్స్ తీసుకోండి. కాపీ చేసుకొని మీరైతే మన ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకొని ఇందులో ఉన్నాయి ఫోటోస్ అన్నిటికైతే పేస్ట్ చేయండి. ఇలాగే మీరు అన్ని ఫోటోస్కి అయితే యాడ్ చేశాక మీరైతే ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. ఇంకా మీకు ఇంకోటి కావాలంటే మీరు ఇక్కడ ఫోటోస్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఈ ప్లేస్‌లో మీరైతే ఫోటో అయితే యాడ్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఇక్కడ ఒక ఫోటో సెలెక్ట్ చేసుకుందాం మనం ఎగ్జాంపుల్‌గా. ఏ ఫోటో యాడ్ చేద్దామంటే ఈ ఫోటో అయితే యాడ్ చేద్దాం. ఫుల్ కంపోజిషన్ ఏరియా చేసుకుందాం. చేసుకొని ఇది ఎక్కడ అంటే కిందికి స్క్రోల్ చేసుకుందాం. మీకు కావాలంటేనే ఇలా చేసుకోవచ్చు. లేకపోతే అవసరం లేదు. ఆడ బీట్ మార్క్ అయితే వస్తుంది. బీట్ మార్క్ అంటున్నా ఫాంట్ అయితే వస్తుంది. దీన్ని ఎక్కడికంటే ఇక్కడ దాకా అయితే ఎక్స్టెండ్ చేసుకోండి. దీనికి నేనైతే ఇక్కడ ఒక ఫోటో అలాగే సేమ్ ఇక్కడ నుంచి వెళ్ళి యాడ్ చేసుకోవచ్చు ఇంకో ఫోటో. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా యాడ్ చేసుకొని నేను మీకు కింద ఇక్కడ చూపెట్టాను కదా ఫస్ట్ ఎఫెక్ట్ కాపీ చేసుకోండి. ఫస్ట్ ఎఫెక్ట్ కాపీ చేసుకొని దీనికైతే పేస్ట్ చేసుకోండి. మీకు కావాలంటే చేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదు. ఇలా పేస్ట్ చేసుకోవచ్చు. ఈడ కూడా ఫోటోస్ కావాలంటే చేసుకోవచ్చు. అవసరం లేదంటే డిలీట్ చేసేయండి. మీరైతే ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. ఇక ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. ఇంకా ఈ వీడియోకి లైక్ చెబితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.